పాపం పండెను నేడు భరతం పడతాచ్యుడు. ఇదే ఇవాల్టికి సూట్ అయ్యే మంచి సిచ్యువేషనల్ సాంగ్. లిక్కర్ సిండికేట్ల ఉచ్చు నుంచి ఏదో విధంగా బయటపడి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న మోపిదేవి అనబడే కేబినెట్ మంత్రికి ఎంత కష్టం చేస్తున్నంతసేపు అది పాపమని తెలియలేదు. 4 వసంతాలు గడిచిపోయిన తర్వాతే ఒరిజినల్ ట్యూన్లు బయటకు వస్తుంటే మోపిదేవి ఎక్కడ పడితే అక్కడ సాష్టాంగ పడిపోవడానికి సిద్ధపడ్డారు. చివరకు చర్లపల్లి జైల్లో సెటిల్ అవ్వక తప్పలేదు. From Secretariat to Central Jail. It's a rare and rarest journey. ఒక చారిత్రాత్మక ప్రయాణం. ప్రాణం లేని ఫైళ్లు, సంతకాలు కూడా మరీ ఇంతలా వెంటపడి పగ తీర్చుకుంటాయా? 3.5 సంవత్సరాల కిందటి ఒకానొక స్వర్ణయుగాన్ని తిరగదోడితే దొరికిన హలహలం. మొత్తం 6 వికెట్లలో డౌన్ అయిపోయిన ఫస్ట్ వికెట్ ఇదే. నా కోసం గొయ్యి తవ్వేస్తున్నారు, నా చుట్టూ కుట్ర జరిగిపోతోంది. రాష్ట్రంలో బాగా డిమాండ్ ఉన్న ఒక పొలిటికల్ ఊతపనం. మహా కుట్ర నుంచి కాపాడండహో అంటూ జనం దగ్గర సరెండర్ అయిపోయిన జగనుడి తీరు నిన్నటి సంచలనం. ఇవాల్టి అరెస్టు సీన్లకు ముందు కూడా ఇటువంటి బచావో సౌండ్లే బిగ్గరగా వినిపించాయి. సిబిఐ ఇంట్రాగేషన్ తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరకు వచ్చి నిన్న మోపిదేవి పెట్టిన పొలికేక కూడా సరిగ్గా ఇటువంటిదే. నన్ను బలిపశువుని చేశారు, పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ నా మీద సానుభూతి చూపించే వాళ్లే లేరు అంటూ ముఖ్యమంత్రి దగ్గర దాదాపు ఏడ్చినంత పని చేసుకున్నారు. అందరూ మంత్రులు చేసిందే నేను చేశానంటున్న మోపిదేవి నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతోందంటూ ఫీలింగ్స్ను మీడియాతో పంచుకోలేక ముఖాన్ని అరచేతుల్లో దాచిపెట్టుకున్నారు. ఇంతకు మోపిదేవిని మాత్రమే జైలు గోడల మధ్య చూడాలని ఎవరైనా ఆశపడ్డారా? మాకైతే తెలీదు. సరిగ్గా 4 వారాలకు ముందు ఇదే మోపిదేవి ఇటువంటి ఇరుకు, ఇటువంటి ఇక్కట్లతోనే ఇబ్బంది పడిపోయారు. ఒక పవర్ సెంటర్ను టార్గెట్ చేసుకోబోయి ఇంకో పవర్ సెంటర్ మొదలు పెట్టుకున్న ఏసీబీ దాడి అనే సీరియస్ ఎపిసోడ్లో అసలు మనుషులు కాకుండా ఈ కొసరు మంత్రులే దొరికిపోవడం ఏంటన్నది అప్పటి నుంచి ఇప్పటిదాకా మిగిలిపోయిన ఒకానొక బిగ్గెస్ట్ డౌట్. బీసీ మంత్రినే బుక్ చేస్తారా, ఇదేం పోయే కాలం అంటూ మోపిదేవికి ఊరటనివ్వడానికి అప్పట్లో వెనుకబడిన వర్గాలు ముందుకొచ్చిన సంగతి గుర్తుంది. నిన్న దిల్కుషా గెస్ట్ హౌస్ దగ్గర కూడా మంత్రి గారికి మద్దతుగా కొంతమంది బీసీలు సందడి చేయడం కనిపించింది. ఇది చాలా దారుణం, దుర్మార్గం అండి. ఒక బీసీ మంత్రిని, మరి జిల్లాలో ఎదుగుతున్న ఒక బీసీ మంత్రిని మరి ఈ రకంగా అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ఈ ప్రభావం రానున్న ఉప ఎన్నికల మీద పడే పరిస్థితి ఉంది. మేమందరం తీవ్రంగా ఖండిస్తా ఉన్నామండి. సిబిఐకి సైతం కుల వివక్షనే గజ్జిని అంటగట్టే ప్రయత్నము జరిగింది. చివరకు మంత్రి గారు కూడా అదే విధంగా భావించడం సామాజిక పర్వంలో ఒక విచిత్రమైన పోకడ. సరే, ఈ కులంకుళ్ళును కాసేపు పక్కన పెడదాం. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రిగా నేను తీసుకున్న నిర్ణయాల మీద సిబిఐ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చా. దిల్కుషా అతిథి గృహం అనే టూరింగ్ టాకీస్లో 7 గంటల నిడివి గల ఒక తీన్మార్ సినిమా ముగిసిపోయిన తర్వాత మోపిదేవి మీడియా ముందుకొచ్చి చెప్పుకున్న సంక్షిప్త వివరణ ఇది. రాంపిక్ ప్రాజెక్ట్ సంబంధించి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలలో కొన్ని అంశాలకు సంబంధించి కొన్ని వివరణ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో మేము తీసుకున్న నిర్ణయాల్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి అంశాలకు సంబంధించి వారు అడిగినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా నేను వివరణ ఇవ్వడం జరిగింది. నిమ్మగడ్డ ప్రసాద్ గారు, బ్రహ్మానంద్ గారు, నేనే కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఆయన సెలవిచ్చిన ఈ ప్రత్యేకమైన పరిస్థితి ఇవాల్టికిలా పాముల పుట్టగా పేరుకుపోతుందన్న ముందు చూపు ఆయనకు అప్పట్లో లేకపోయింది.
అప్పటి అండ్ ఇప్పటి క్యాబినెట్లో సంతకం పెట్టడం తప్పిస్తే ఇంకేమీ తెలియని అమాయక ఫేసుల సంఖ్య అక్షరాల 6, ఇంక్లూడింగ్ దిస్ మోపిదేవి. ఒక ముఖ్యమంత్రి కొడుకు ఆస్తుల కేసు 6 మంత్రుల మెడకు చుట్టుకోవడం అనేది ఒక అనూహ్యమైన చిత్ర విచిత్రమైన సంగతి. చినిగి చివరకు ఇంత చాటవుతుందని ఎవరు మాత్రం ఊహించగలరు? పిలిచి మరీ మంత్రి పదవినిచ్చిన ఒక మహానుభావుడికి ఆ మాత్రం విశ్వాసపాత్రుడిగా ఉండాల్సిందే. అందుకే మహారాజు చెప్పింది చెప్పినట్లు చేసి పారేయాల్సిన ఒక బలహీన క్షణానికి మోపిదేవి లొంగిపోయారనే అనుకుందాం. కానీ నేరం శిక్ష అనే జ్యుడిషియల్ ఎపిసోడ్లో రాజు మంత్రి తేడా ఉండదుగా. బోనెక్కడం, బండారాన్ని బయట పెట్టుకోవడం ఎవరికైనా తప్పదు. మరి ఈ 21వ తారీఖున మంత్రి మోపిదేవి గారిని పిలిచారు. దానికి సంబంధించి డిస్కషన్స్లో ఆయన్ని జైలుకే పంపిస్తున్నారు, చేస్తున్నారని చెప్పేసి చాలా రకరకాలైనటువంటి కథనాలు రావటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన. రానున్న పరిస్థితులు ఎట్లా తయారైందంటే ఇక్కడ పరిస్థితులు బ్రతికున్న వాళ్ళని కూడా చంపేశారనే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది మీడియా యొక్క పోగొడ చూస్తుంటే. నాకు సమాచారం రాందని సమాచారం వచ్చేసినట్టుగానే మీరు ఎక్కడికో నన్ను పంపించేసినట్టుగా కథనాలు రాయటం అసలు ఎటుపోతుంది వ్యవస్థ? డెఫినెట్గా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం వచ్చినప్పుడు నేను సిద్ధంగా ఉండటమే కాదు, అందుట్లో నేను తీసుకున్న నిర్ణయాల్లో ఏదైనా పొరపాట్లు జరిగి చట్టానికి విరుద్ధంగా కానీ తీసుకున్నట్టు నిర్ణయాలు ఉంటే కనుక ఏ విచారణకైనా దేని ఫేస్ చేయటే కానీ నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కేబినెట్ ప్రకటించిన నిర్ణయాలకు మోపిదేవి సంతకం పెట్టిన వ్యాన్పిక్ ప్రాజెక్ట్ రాయితీ ఒప్పందానికి అస్సలు పొంతనే లేదన్నది సిబిఐకి వచ్చిన ప్రధాన అనుమానం. జస్ట్ క్రాస్ చెక్ చేసుకోవడానికి పిలిచామంటూ మంత్రి గారి జ్ఞాపక శక్తికి పరీక్ష పెట్టింది సిబిఐ. ఎప్పుడో జమానాలో చేసిన సంతకాలకు ఇప్పుడు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి రావడం అంటే అంత ఈజీ కాదు కనుక మోపిదేవికి చెమటలు పట్టేశాయి. మోపిదేవికి సినిమా కూడా కనిపించింది అంటూ పేపర్లు తెగ రాసేయడాన్ని తప్పు పట్టలేం. సో 7 గంటల పాటు సరాసరి 3 సినిమాలంత సైజున్న సిబిఐ ఇంటరాగేషన్లో మోపిదేవి నీళ్లు నమిలే ఉంటారు. తెలీదు, చూడలేదు, గుర్తులేదు లాంటి ముక్తసరి సమాధానాలకు అక్కడ చెల్లుబాటు ఉండదు. ఏదో ఒకటి బొంకేయడానికైతే అస్సలు వీలే లేదు. ఎందుకంటే అదొక రౌండ్ టేబుల్ మీటింగ్. అటు అప్పట్లో తన మినిస్ట్రీలో జమా ఖర్చులు రాసిపెట్టిన ఇండియన్ రెవెన్యూ సర్వీసుల అధికారి బ్రహ్మానందరెడ్డి, ఇటు ఒప్పందానికి అటువైపు నిలబడ్డ నిమ్మగడ్డ ఇబ్బడి ముబ్బడిగా రాయితీలు తీసుకున్న మాట నిజమేనంటూ 99% కన్విన్స్ అయిపోయిన ప్రసాదుల వారు వీళ్ళిద్దరినీ ముందు పెట్టుకుని అబద్ధమాడలేక మోపిదేవి చేతులు ఎత్తేసే ఉంటారన్నది ఇవాల్టి అరెస్టు సీన్ల వెనక కనిపిస్తున్న దృశ్యం. సంతకాల సంగతి సరే, మరి చేతులు మారిన లాంఛనాల మాటేమిటి? వ్యాన్పిక్ అనే ఒక గందరగోళం నుంచి డైరెక్ట్గా లాభపడ్డ షేర్లలో నిమ్మగడ్డ ప్రసాద్ ముందున్నారు. ఆయన విధిల్చిన లాంఛనాల్లో వాటాను జగన్తో పాటు మోపిదేవి కూడా భోంచేశారా అనేది మాత్రం తేలాల్సిన సంగతి. విశ్వాస పాత్రుడి పాత్రలో కేవలం సంతకాలు మాత్రమే చేశారా, లేదా నిమ్మగడ్డ విస్తళ్ళేసి వడ్డించిన సహపంక్తి భోజనాల్లో కూడా ఆయన పాల్గొన్నారా అనేది కూడా తేలాల్సింది. అప్పటికి గాని ఈ 6 ముక్కలు అమాయకపు ముక్కలేనన్న అంచనాకు రాలేం. అప్పటిదాకా మంత్రి గారిని ముదురుగానే భావించుకోవాలి. కాకపోతే నిన్నటిదాకా మంది మార్బలాన్ని వెనక నుంచి నడిపించుకుని రాజప్రసాదాల్లో రాజస్థాన్ని ఒలకబోసుకున్న మంత్రి పుంగవులు రేపటి నుంచి గ్రాముల లెక్కలో దొరికే అల్పాహారాన్ని మాత్రమే భోంచేయాల్సి రావడమే మనలాంటి వాళ్లకు మింగుడు పట్టడం కష్టంగా ఉంటుంది. మోపిదేవి, ఎ లెసన్ టు ఆల్ హిస్ కొలీగ్స్.